అట్లా కాదు కవిత. రక్తం కక్కుందక్క. అక్క దానికి ఏమన్నా బతుక నిన్ను కయ్య చేతులు పెట్టారాక బతుకుతూ నువ్వు బతుకుతాను బాధ. బావగారు పెళ్ళం బిడ్డలు చాదుకోలేని శాతగాని గాడిద. అవో అక్క ఎప్పుడు వచ్చినావే? నేను నిన్ననే వచ్చిందా? బాగా వచ్చిందమ్మా. మంచిగా బాగున్నా చాయ్ పెట్టుకుంటా. బిడ్డ నువ్వు మంచిగా చదువుకుంటే నా ఒకరు చేయబడుతుంది. ఇప్పుడు డిగ్రీ దాకా చదివిండు, ఇంకా చదువుకోవాలంటే నాకు ఏమవుతుంది అట్టిగా ఇంటికాడ కూర్చుంటాడు. బాబాయ్ నువ్వే కోట్లు సంపాదించినావు, నీ దగ్గరనే 100 మంది నౌకరీ చేస్తాను. వీడు ఇంకా చదివి నౌకరీ చేయాలనే. గట్ల చెప్పు బిడ్డ మీ బాబాయ్కి. ఎప్పుడు వీని మీదనే కండు. కొడుకుని ఒక్క మాట అనేది బిడ్డ. మాసాలకి సరే బిడ్డ, రైస్ మిల్కు వాటర్ లోడ్ వచ్చిందట. నేను పోయి గంట వరకు వస్తా, నేను వచ్చేదాకుండు ఒకటి తినిపోదు. అరే సీను, మరదలు కవితను ఎప్పుడు పెళ్లి చేసుకునేది? ఇంకా అక్క మా అత్తమ్మకు పానం మంచిగా ఉండలేదట. మా మరదలు కవిత అంతకుముందు నాతో ప్రేమగా ఉన్నాడు, ఇప్పుడు ప్రేమగా ఉండలేదు, ప్రేమగా మాట్లాడతలేదు అక్క. అయ్యో అవునా? వాళ్ళ అమ్మ పానం మంచి లేక అట్లా చేస్తుందేమో. నేను పోయి మాట్లాడేస్తాగు. సరే అక్క. బిడ్డ బాపు అమ్మ ఏమైనా తిన్నదా? అమ్మని చూస్తే భయం అవుతుంది బాపు. దగ్గి దగ్గి రక్తం కక్కుకున్నది. గోళీలు కూడా నిన్ననే అయిపోయినాయి. నాకెందుకో భయం అవుతుంది బాపు. అమ్మని హాస్పిటల్ తీసుకుపోదాం బాపు. బిడ్డ చేతిలో చిల్లు గవ్వలేదు. ఆయన 5 నెలల కింద దవాఖానకి డాక్టర్ ఏమన్నాడు, దానికి టీబీ బీమారు, 6 నెలలు కోర్సు పడితే సరిపోద్ది అన్నాడు. ఇప్పుడు 5 నెలలు అవుతుంది. ఇంకొక నెల మందులు పడితే సరిపోతుంది బిడ్డ, మంచిగా అవుతుంది. అయ్యో బాపు, డాక్టర్ ఏమో ప్రతి నెల హాస్పిటల్ తీసుకురమ్మని చెప్పిండు. నువ్వేమో మందుల షాపుకు పోయి మందులు తీసుకొచ్చి ఎత్తాను. దానికి రోగం ఇంకా తక్కువ అవుతలేదు బాపు, ఇంకెక్కువ అవుతుంది. నువ్వు బాధపడ బిడ్డ, మా అక్క దగ్గర పైసలు అడకత్తా, రాంగ మందులు ఎత్తా. రేపటి నెలలున్న దాఖలు పోదాం. ఏంది బిడ్డ, నాకున్నది ఏమన్నా చిన్న రోగం అనుకుంటాను, మళ్ళా నీకు అంటుకుంటుంది. లక్ష్మి, ఆమె నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ, నేను నీ జీవితాన్ని పంచుకున్న భర్తను. ఇప్పుడు నీకు రోగం వచ్చిందని నేను దూరం పెట్టమంటావా? పట్టుకున్న చెయ్యి వదులుకుంటుండడమే భార్యాభర్తల బంధం అంటే. బిడ్డ, నా అక్క దగ్గరకు పైసలు అడుక్కుని వస్తా, రాంగ మందులు తెస్తా. అమ్మకి ఏమైనా అవసరం ఉంటే బాబు. ఏడవకమ్మ, నీకేం కాదు. నాకేమో అయితే బాధ కాదమ్మా. నిన్ను కయ్య చేతులు పెట్టారాక బతుకుతూ నువ్వు బతుకుతాను బాధ. సుజాత, కొన్ని మంచిది రామా.
తమ్మా ఏమైందిరా? ఎందుకు ఎడుతున్నావు? అక్క లక్ష్మీ పరదేం బాగలేదు. 5 నెలల కింద దవాఖానకు పోయినప్పుడు దానికి టీబీ రోగం అని చెప్పారు. నెల మందులు వాడబట్టే తామకు నేరుగా వచ్చి 10,000 అడకపోతుంది అందుకోసమే. కానీ రక్తం కక్కుందక్క. అక్క దానికి ఏమన్నా బతుక. నువ్వు అట్లా అనకురా. నీకేం కావాలా? పైసలే కదా, నేను తెత్తా. నువ్వు ఇక్కడ కూర్చో. అబ్బో ఈ తమ్ముడు ఆడిన డ్రామాలకు అక్క పడిపోయింది. ఈ బుడ్రకండ డ్రామాలు స్టేజ్ మీద ఆడుకోరాదురా. 4 పైసలన్నీ వస్తాయి ఆడ. నా ఇంటి ముంగట ఎన్ని రోజులు ఆడతాం ఇంకా? ఇగోరే తమ్మి 20,000 దవాఖానలో చూపెట్టు. అట్లనే మందులు కూడా తీసుకురా. సరే అక్క. బుక్కడంత అన్నం తినిపోయావు రారా. వద్దక్క, దానికి మందులు ఇచ్చిన ఇంటికానే తింటా. సీనా మామయ్య ఇంటికాడ దించిరాపో. సరే అమ్మ దామయ్య. అల్లుడు దగ్గరనే కదా, నడుచుకుంటూ పోతా. ఏమయ్యా మా మరదలు ఏం మంచి లేదని చెప్తుండు కదా మా తమ్ముడు. ఒకసారి పోయి చూసేద్దామా? నాకు వేరే పని ఉన్నది. అయినా మీ తమ్ముది వేరే ఊరా? ఈ ఊరే కదా. నీకు అంతగానో చూడాలనిపిస్తే సీనిగారిని తీసుకుపోయి చూసిరా. శ్వేత ఏమైంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో. అమ్మ ఆరోగ్యం రోజు రోజుకి పాడైపోతుంది. నాకు భయం అవుతుంది. అమ్మకి ఏమైంది అసలు? ఏంటిది ప్రాబ్లం ఏంటి? అమ్మకి టీబీ అంట. టీబీయా? టీబీకి కోర్స్ వాడితే తగ్గిపోతుంది కదనే. నాన్న దగ్గర పైసలు లేవు, అమ్ముదామన్న ఆస్తులు లేవు. అసలు నువ్వు సీనియర్తో ఎందుకు మాట్లాడతలేవు? వాడు నీ మేన బావ, వానికి కోట్ల ఆస్తి ఉన్నది. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తికి మొత్తం వారసురాలు అవుతావు. నువ్వు నీ మంచి చెడు మొత్తం వాడే చూసుకుంటాడు తెలుసా? శ్వేత బావతో మాట్లాడద్దని కాదే, అమ్మ ఆరోగ్యం బాగాలేదన్న బాధలో బావని దూరం పెట్టిన గంతే. సరేనే, నేను సీనియర్తో మాట్లాడతా. వాడు నీతో మాట్లాడితే నువ్వు కూడా మాట్లాడు. సరేనే. మందులు లక్ష్మికి తీసుకపోతున్నా. ఏడ కట్టం చేసి సంపాదించుకున్నావా మందులు? సిగ్గులేదా అర కొంచెమన్నా? నీ అక్కను రూపాయి కట్టం లేకుండా పెళ్లి చేసుకున్నా, అది జాలదారా నీకు? ఊకే బుచ్చగాని లెక్క మా ఇంటికి వచ్చి వేల అడకపోతాను బావగారు. ఏచి ఇంకోసారి మా ఇంటికి పైసల కోసం వచ్చినా ఈ ముచ్చట గుంట మీ అక్కకు చెప్పిన మర్యాద దక్కది. పెళ్ళం బిడ్డలు చాదుకోలేని చాతగాని గాడిద.
అరే సీను, మీ అత్తమ్మకి టీబీ వ్యాధి సోకి 5 నెలలు అవుతుందట. పోయి చూసేసినావారా నువ్వు? అక్క కవిత నాతో మాట్లాడతలేదు ఇక, అందుకే పోలేదు అక్క. అసలు నీకు కవితకి ఏం జరిగిందిరా? ఎందుకు మాట్లాడుకుంటలేరు మీరిద్దరు? అక్క ఒక రోజు ఏంది బావా ఇక్కడికి రమ్మని చెప్పినావు? కవిత, మన ఇద్దరం ఎట్లా పెళ్లి చేసుకుంటున్నాం కదా, అయితే కొద్ది రోజులు ప్రేమించుకుందామా? ఇది ప్రేమ కాదా బావా? కవిత, కలిసి ఉందాం. చూడు బావా, నాకు ఇవన్నీ నచ్చాయి. అట్లా కాదు కవిత. అదక్క జరిగింది. అరే నీకైనా తలకే ఉన్నారా? పెళ్లి కాకముందు ఈ పిచ్చి పనులు ఏందిరా? అసలే ఆ పిల్ల ఆత్మగౌరవం గల పిల్ల. వాళ్ళ అమ్మ నాన్న అంత మంచిగా పెంచిరామని. అయినా ఆ అమ్మాయి దొరకడు నీ అదృష్టం రా. సారీ అక్క, మళ్ళీ నా మరదలందరూ మాట్లాడుతుండవా? నేను కవితతో అన్ని మాట్లాడొచ్చిన, సరేనా? సరే అక్క. లక్ష్మి, ఎందుకు బాధపడతానవే? నీకేం కాదే. కవిత, బాగా పెట్టిపోయిందే. ఇలా అమ్మని దావకానికి తీసుకుపోతానన్నాడు. బాబు ఆటో తీసుకురావడానికి పోయినద్దమ్మా. అక్క, నాకేమన్నా అయితే నా బిడ్డను మీరే జాగ్రత్తగా చూసుకోర్రి. నీకేం కాదే, నువ్వు బాధపడకు. నీ బిడ్డని నా కొడుక్కే లగ్గం చేసుకుంటా. ఎన్నడుకున్నా నీ బిడ్డనే నా కోడలు. వింటున్నావా? నువ్వేం రంది పెట్టుకోకు కానీ దవాఖాన పోయి చూయించుకొని రా. నేను రేపు పొద్దుగాల వస్తా మళ్ళా. ఏడ్చుకుంటుండ కూకే. అమ్మా, నువ్వు నడుచుకుంటూ పోయి, నేను కొద్దిగా మాట్లాడతా. సరే బిడ్డ, చీకటి కాకముందు చెప్పాను రా. సరే అమ్మా. కవిత, ఈ రాయే. సారీ కవిత, నేను ఆ రోజు అలా ప్రవర్తించి ఉండకూడదు. సారీ ఎందుకు బావా? ఆ రోజు నిన్ను కొట్టాల్సింది కాదు, నేనే నీకు సారీ చెప్పాలి. సారీ బావా. కవిత, ఈ డబ్బులు నీ దగ్గర పెట్టుకో. వద్దు బావా, నువ్వు నా మెల్ల తాళి కట్టేంత వరకు నీ దగ్గర నీ పైసలు తీసుకోను. బిడ్డ, ఒక దవాఖాన పేపర్ తీసుకురాబో. సరే బాబు. లక్ష్మిలే, ఆటో వచ్చింది. ఇంటికనే ఉండు బిడ్డ నువ్వు. సరే బాబు.
శ్వాస తీసుకో. శ్వాస తీసుకోమ్మా, గట్టిగా తీసుకో. శ్వాస తీసుకోమ్మా, గట్టిగా తీసుకో. పడుకోమ్మా, మాట్లాడు. ఎవరి మంది మేము చెకప్ రమ్మన్నా కదా, ప్రతి నెల రమ్మని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు రాలేరు? సార్ పైసలు లేక రాలేదు సార్. కాకపోతే మీరు రాసిన మెడిసిన్ మెడికల్ షాప్లో కొనుక్కోపోకుండా వేస్తాను సార్ నేను. ప్రతి నెల ఎందుకు రమ్మన్నా? ప్రతి నెల వస్తే దానికి ఏం అవసరం ఉంటే అవి రాస్తారు కదా, ఎందుకు అట్లా రాలేదు? మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేసి? సార్ ఇప్పుడు ఏమైంది సార్? ఆమెకు లోపల లంగ్స్ క్యాన్సర్ అయింది, టీబీతో పాటు లంగ్స్ క్యాన్సర్ అయింది, గడ్డలైనాయి లోపల. చూడండి మొత్తం లోపల అన్ని గడ్డలైనాయి, అర్థమవుతుందా? ఆమె 6 నెలల కంటే ఎక్కువ బతకది, ఆమె 6 నెలల కంటే ఎక్కువ బతకది.